Hi guys, welcome to our channel. In this video, we discuss about list methods. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం కొంచెం బ్రీఫ్గా తెలుసుకొని మన వీడియోకి అయితే వెళ్దాం అనమాట. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోలో ఏం తెలుసుకున్నాం? స్టాక్. ఈ స్టాక్ అనే ఒక డేటా స్ట్రక్చర్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకోవడం జరిగింది. ఒక స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ అంటే ఏంది? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే మనకి ఏదైతే ఐటమ్ అనేది లాస్ట్‌లో ఉంటుందో అది మనకి ఫస్ట్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. అది మనకి ముందుగా ఎగ్జిట్ కావడం జరుగుతుంది. దాన్ని మనం లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అని అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా? దాని తర్వాత ఒక ఫంక్షన్‌ని ఇంకో ఫంక్షన్‌లో ఏ విధంగా కాల్ చేయాలి అది కూడా తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ అనేది ఇంకో ఫంక్షన్‌లో కాల్ అయినప్పుడు ఆ ఫంక్షన్ కాల్స్ అనేది ఒక స్టాక్ లాగా స్టోర్ అవుతాయన్నమాట. ఓకేనా? ఒక స్టాక్ లాగా స్టోర్ కావడం జరుగుతుంది. అందులో మనకి లాస్ట్‌కి ఏదైతే ఫంక్షన్ కాల్ ఉంటుందో ఆ ఫంక్షన్ కాల్ అనేది ముందుగా ఎగ్జిట్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఫంక్షన్ 3 అనేది ముందుగా ఎగ్జిట్ కావడం జరుగుతుంది. కానీ దీని తర్వాత మనం ఏం తెలుసుకున్నాం? రికర్షన్. రికర్షన్ అంటే ఏంది? ఫంక్షన్ కాల్స్ ఇట్‌సెల్ఫ్. ఓకేనా? ఆ ఫంక్షన్‌లో మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేయడం దాన్ని మనం రికర్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? దీంతో పాటు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం ఇంకా డీటెయిల్‌గా అయితే అర్థం చేసుకోవడం జరిగింది. రికర్షన్ అనేది ఏ విధంగా అర్థమవుతుంది. అలాగే మనకు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఒక ఫిబొనాకీ సిరీస్ అని ఒక ఎగ్జాంపుల్ తోటి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియోస్ అయితే చూడండన్నమాట. ఇక్కడ మనకేంది? మల్టిప్లై ఆఫ్ 5. కానీ మల్టిప్లై ఆఫ్ 5 అని మనం ఏ విధంగా రాసుకున్నాం? 5 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 4. అలాగే మల్టిప్లై ఆఫ్ 4 అంటే ఏంది? 4 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 3. ఈ విధంగా మనం ఒక ప్రాబ్లమ్‌ని సబ్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని, దాన్ని రికర్షన్‌లో పెట్టి ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా? దీని తర్వాత మనకేంది? ఇక్కడ మీకు రికర్షన్‌లో మెయిన్ పార్ట్ వచ్చేసి బేస్ కేస్. ఆ రికర్షన్ అనేది ఎప్పుడు ఎండ్ కావాలి అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? దాన్ని మనం బేస్ కేస్ లేదా టర్మినేషన్ కండిషన్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఆ రికర్షన్ అనేది ఎప్పుడు ఎగ్జిట్ కావాలని చెప్పడం దాన్ని బేస్ కేస్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ మీరు బేస్ కేస్ ఇవ్వకపోతే మనకి రికర్షన్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. మాక్సిమం రికర్షన్ డెప్త్ ఎక్సీడెడ్ అని ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు బేస్ కేస్ ఇవ్వకపోతే. దీని తర్వాత మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ఆ ఛాలెంజ్ ఏంది? ఆ సమ్ ఆఫ్ నంబర్స్‌ని కనుక్కోమని అయితే చెప్పడం జరిగింది. మనకి ఇన్‌పుట్ అనేది 4 ఇస్తే మనకు అవుట్‌పుట్ అనేది 10 రావాలన్నమాట. ఓకేనా? కానీ ఈ కోడ్‌లో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. మిస్టేక్ ఏందో మీరైతే ఐడెంటిఫై చేయండన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్‌ని మనం వీఎస్ కోడ్‌కి వెళ్లి ఒకసారి రన్ చేస్తే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. దాని తర్వాత మనం దీన్ని డీబగ్ చేద్దాం అన్నమాట. అంటే కరెక్ట్ చేద్దాం అన్నమాట. మనం ఇప్పటి వరకు మనం 55 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పైథాన్ సీరీస్‌లో. ఒకసారి మీరు ఆ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూసి వీడియోకైతే రండి అన్నమాట. ఓకేనా? తప్పకుండా ఆ ప్లే లిస్ట్‌ని అయితే ఫాలో కండి. ఛానెల్‌లో ప్లే లిస్ట్‌ని అయితే ఫాలో కండి. ఇక్కడ మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసినాడు. ఇక్కడ మనం వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఒకసారి నేను ఆల్రెడీ కోడ్ అయితే రాసి పెట్టడం జరిగింది. ఇక్కడ మనం టైప్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకి ఇన్‌పుట్ అడుగుతుందన్నమాట. ఇక్కడ ఇన్‌పుట్ అనేది మనం ఏమి ఇద్దాం? 4 అనేది ఇద్దాం. మనకు అవుట్‌పుట్ ఏం రావాలి? 10 అనేది రావాలి. చూడండి. ఇక్కడ మనకి 10 అనేది రావడం జరిగింది. కానీ ఇక్కడ నేను ఆల్రెడీ కరెక్ట్ చేశానన్నమాట కోడ్‌ని. ఇక్కడ మనకి యాక్చువల్‌గా మనకి కోడ్‌లో 1 అనేది ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను కోడ్ అనేది. చూసారు కదా! మనకి రిటర్న్‌లో మనకి 1 అనేది ఉంది. సో, దానివల్లనే మనకి మిస్టేక్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి అయితే రన్ చేస్తాను. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ మనకి 4 అని ఇచ్చామనుకోండి. మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 11 వస్తుంది. యాక్చువల్‌గా సమ్ ఆఫ్ 4 అంటే 1 + 2 + 3 చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది 10 రావాలి. కానీ ఇక్కడ మనకేమొస్తుంది? 11 వస్తుంది. సో, మనకిక్కడ రిటర్న్ ఏం చేయాలంటే n=n=0 అయినప్పుడు మనకి రిటర్న్ కూడా 0 చేయాలన్నమాట. ఓకేనా? రిటర్న్ కూడా 0 చేస్తే మనకి కరెక్ట్ అవుట్‌పుట్ అయితే వస్తుంది. లేదా n=1 అయినప్పుడే మనం డైరెక్ట్‌గా 1ని రిటర్న్ చేయొచ్చన్నమాట. ఓకేనా? ఈ విధంగా 2 వేస్‌లో మనం ఈ ప్రాబ్లమ్‌ని అయితే కరెక్ట్ చేయొచ్చన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ మనకేంది 4 అని ఇచ్చినట్టయితే చూసారు కదా! మనకి 10 అని అయితే అవుట్‌పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా? మళ్ళీ మన స్లైడ్‌లోకొచ్చినట్టయితే ఇక్కడ మనకి మిస్టేక్ ఎక్కడుంది? ఇక్కడ చూసినట్టయితే మన స్లైడ్‌లో ఇక్కడ మిస్టేక్ ఎక్కడుంది? రిటర్న్ టైప్‌లో ఉందన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే మనం రిటర్న్ చేస్తున్నామో అప్పుడు మనం 0ని అయితే రిటర్న్ చేయాలన్నమాట. లేదా ఎప్పుడైతే మనకు =1 అయితుందో అప్పుడు రిటర్న్ 1 చేయాలన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందామంటే లిస్ట్ మెథడ్స్ అన్నమాట. ఓకేనా? లిస్ట్ మెథడ్స్ ఏంది? అపెండ్ అంటే ఏంది? ఎక్స్టెండ్ అంటే ఏంది? పాప్, సార్ట్ ఈ విధంగా మనకి మల్టిపుల్ బిల్ట్ ఇన్ మెథడ్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? లిస్ట్ మెథడ్స్ గురించి అయితే తెలుసుకుందాం. దాంతో పాటు ఒక కోడ్ వాక్ త్రూ అంటే ఒక ప్రాబ్లమ్ తీసుకొని దాన్ని స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ మనకేంది ముందుగా లిస్ట్ మెథడ్స్. అందులో మనకి చాలా మెథడ్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? ఈ లిస్ట్ మెథడ్స్ మనం ప్రీడిఫైన్‌గా ఆల్రెడీ ఉంటాయన్నమాట. ప్రీడిఫైన్‌గా వీటికి కోడ్ అనేది రాసి ఉంటుంది. మనం ఫ్రీక్వెంట్‌గా వాడేదాన్ని బై డిఫాల్ట్‌గా వాడుకోనికి ఈ లిస్ట్ మెథడ్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ లిస్ట్ మెథడ్ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్‌గా ఆ కోడ్ అనేది మనం రాయకుండానే ఈ ఫంక్షన్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ మెథడ్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చాలా మెథడ్స్ అయితే ఉండడం జరిగింది. వీటితో పాటు ఇంకా మీకు చీట్ షీట్ అంటే మీకు నోట్స్ కూడా పీడీఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాననమాట. అందులో ఇంకా ఎక్కువ ఈ లిస్ట్‌కి సంబంధించిన మెథడ్స్ అనేది ఇంకా ఉండడం జరుగుతుంది. సో, మీరు తప్పకుండా దాన్నయితే చెకౌట్ చేయండనమాట. కానీ ఒకసారి అయితే మీరైతే చూడండనమాట. ఇప్పుడు నేనైతే ఈ కొన్ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిగతావైతే మీరైతే చెకౌట్ చేయండి. చాలా మనకి లిస్ట్ మెథడ్స్ అనేవి చాలా అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇవి ఉంటాయి అనేది తెలుసుకోండనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి అప్ ఎండ్ అనేది ఉంటుంది. అప్ ఎండ్ అనేది ఏం చేస్తుంది? సో, మనకి ఐడియా ఉంటే సరిపోతుందన్నమాట. ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే మీరు మర్చిపోయినా గాని మీరు ఒకవేళ రివైజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు మనం లిస్ట్ మెథడ్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. యాడింగ్ ఐటెమ్ టు లిస్ట్. ఇక్కడ మనకేంది? మనం ప్రీవియస్‌గా ఒక ఐటెమ్‌ని లిస్ట్‌కి యాడ్ చేయాలంటే మనం ఏం చేసాం? కన్కాటినేషన్ మెథడ్ యూజ్ చేసుకొని ఒక ఐటెమ్‌ని లిస్ట్‌కి అయితే యాడ్ చేసాం. ఓకేనా? లిస్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో లిస్ట్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఒకసారి మీరు దాని గురించి చూడకుంటే ఒకసారి చూసి ఈ వీడియోకైతే రండనమాట. ఓకేనా? ఇప్పుడు మనం అపెండ్ అనే వాల్యూ చూడండి. అపెండ్ అనే ఒక మెథడ్ యూజ్ చేసుకొని ఒక వాల్యూని అనేది ఏ విధంగా యాడ్ చేయాలనేది చూద్దామనమాట. ఓకేనా? ఎప్పుడైతే మీరు అపెండ్ అనేది మెథడ్ యూజ్ చేస్తారో ఆ వాల్యూ అనేది మనకి ఎండ్‌లో యాడ్ కావడం జరుగుతుంది. లిస్ట్‌లో మనకి ఎండ్‌లో అయితే యాడ్ కావడం జరుగుతుంది. లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ వాల్యూ. మనకి చూడండి ఇక్కడ. ఇక్కడ చూసినట్టయితే మనకేంది ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఫర్ లూప్ లిస్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ అపెండ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఫర్ లూప్‌లో ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ ఆఫ్ నంబర్స్ అనేది రావడం జరుగుతుంది. 1 నుంచి 3 వరకైతే రావడం జరుగుతుంది. వాటిని ఏం చేస్తున్నాం మనం లిస్ట్‌లో ఈ ఎంప్టీ లిస్ట్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. డాట్ అపెండ్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక్కొక్క నంబర్ అనేది మనకి ఈ లిస్ట్‌లో యాడ్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఈ లిస్ట్‌లో యాడ్ కావడం జరుగుతుంది. ఒకసారి మనం దీన్ని వీస్ కోడ్‌లో అయితే చేసేది చూద్దాం. ఓకేనా? ఒకసారి మనం దీన్నయితే క్లియర్ చేద్దాం. ఇక్కడ మనకేంది లిస్ట్ అండర్‌స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ అయితే ఉందన్నమాట. అందులో మనకి ఎంప్టీ లిస్ట్ అయితే స్టోర్ చేస్తున్నాం. దీని తర్వాత ఫర్ లూప్. ఫర్ లూప్‌లో ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n. ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అనేది జనరేట్ చేస్తుందన్నమాట. 1 నుంచి 3 వరకు. ఇప్పుడు మనం ఆ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్‌ని మనం లిస్ట్‌లో అయితే యాడ్ చేస్తున్నాం అన్నమాట. లిస్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ అపెండ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని చేస్తున్నాం. అపెండ్ ఆఫ్ ఎక్స్. దీని తర్వాత ఇక్కడ మనకి ఫ్లవర్ బ్రేసెస్ ఇక్కడ మనకి పైథాన్‌లో కాలన్ పెట్టాలన్నమాట. మిగతా వీటిలో అయితే ఫ్లవర్ బ్రేసెస్ అయితే యూజ్ చేసుకోవాలి. ఓకేనా? దీని తర్వాత మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ లిస్ట్ అండర్‌స్కోర్ ఏ. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 1, 2, 3 అనే ఒక లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? చూడండి 1, 2, 3 అనే ఒక లిస్ట్ అయితే రావడం జరిగింది. లేకపోతే మీరు స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలనుకున్నారనుకోండి. ఇక్కడ మీకు ఫర్ లూప్‌లో అయితే ప్రింట్ చేయండనమాట. ఐటరేట్ జరుగుతుందో ఏం జరుగుతుంది అనేది ప్రింట్ చేసుకోవచ్చనమాట. లిస్ట్ అండర్‌స్కోర్ ఏ. ఓకేనా? మనం రన్ చేద్దాం మళ్ళీ. చూడండి. ఎప్పుడైతే మనం ఫస్ట్ టైమ్ ఈ ఫర్ లూప్ అనేది ఐటరేట్ అవుతుందో ముందుగా మనకి 1 అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత 2 అనేది అపెండ్ అవుతుంది. ఓకేనా? మనకి లాస్ట్‌లో అనేది యాడ్ అవుతుందన్నమాట. దాని తర్వాత 3 అనేది యాడ్ అవుతుంది. తర్వాత వాటన్నిటిని ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఆ లిస్ట్‌ని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? మీకు అర్థమైంది అనుకున్నాను. ఈ అపెండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి లాస్ట్‌లో ఒక వాల్యూని యాడ్ చేయనీకి. ఓన్లీ సింగిల్ వాల్యూని మనకి లాస్ట్‌లో యాడ్ చేయనీకి ఈ అపెండ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అపెండ్ అనే మెథడ్ అయితే యూజ్ చేస్తాం అన్నమాట. దీని తర్వాత ఒకవేళ మీరు మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేద్దాం అనుకున్నారనుకోండి. మల్టిపుల్ వాల్యూస్‌ని యాడ్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు మీరేం చేయొచ్చంటే ఎక్స్టెండ్ అనే ఇంకో మెథడ్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఎక్స్టెండ్ అనే ఇంకో మెథడ్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సేమ్ లిస్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ లిస్ట్ అండర్‌స్కోర్ బి. ఒక లిస్ట్‌ని మనం ఇంకో లిస్ట్‌లో ఇన్సర్ట్ చేస్తున్నాం అన్నమాట. పెడుతున్నాం అన్నమాట. ఓకేనా? ఈ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అనేవి ఓకేనా? ఈ ఐటెమ్స్ అనేది వీటికి వాల్యూస్ లాగా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6 చూసారు కదా! లిస్ట్‌లోకి లిస్ట్ బి అనేది పెట్టడం జరిగిందన్నమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్ని కూడా చేసేది చూద్దాం. ఇక్కడ ఏం చేసాం? లిస్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ లిస్ట్ అండర్‌స్కోర్ బి అనేది చేయడం జరిగింది. మనం మన వీఎస్ కోడ్‌లో అయితే ఒకసారి అయితే చేసేది చూద్దాం. ఇక్కడ మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం? లిస్ట్ అండర్‌స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. 2, 3 అనే వాల్యూస్ అయితే పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకొక వేరియబుల్ లిస్ట్ అండర్‌స్కోర్ బి ఈక్వల్ టు మళ్ళీ ఇంకో లిస్ట్ 4, 5, 6 అనే ఇప్పుడు మనం 2 లిస్ట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం లిస్ట్ ఏలోకి మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. అందులోకి ఈ వాల్యూస్‌ని పెడుతున్నాం. లిస్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ లిస్ట్ అండర్‌స్కోర్ బి అని చేసి
మనం ప్రింట్ చేస్తున్నాం. లిస్ట్ అండర్ స్కోర్ ఏని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? ఒకసారి మనం దీన్ని కూడా ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకి 1 నుంచి 6 వరకు అయితే నంబర్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా? అపెండ్ ఏం చేస్తుంది? ఒక వాల్యూనే యాడ్ చేస్తుంది. మనకి ఎక్స్టెండ్ అనేది మనకి మల్టిపుల్ వాల్యూస్‌ని అయితే యాడ్ చేయనీకైతే యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఏం చేసాం? ఇన్సర్ట్. ఇన్సర్ట్ అనే ఒక మెథడ్ గురించి అయితే తెలుసుకుందాం. దానికంటే ముందుగా అపెండ్ గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా అయితే చెప్తానన్నమాట. ఇక్కడ మనకేంది? ఇక్కడ ఎక్స్టెండ్ బదులు మనం అపెండ్ యూజ్ చేసామనుకోండి. ఇక్కడ మనకి ఎక్స్టెండ్ బదులు మీరు అపెండ్ యూజ్ చేశారనుకోండి. అపెండ్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ బి. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఈ విధంగా మనకి లిస్ట్‌లో మనకి వాల్యూస్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే మీరు ఎక్స్టెండ్ కాకుండా అపెండ్ యూజ్ చేశారనుకోండి, మనకి ఈ లిస్ట్ మొత్తం ఒక ఐటెమ్ లాగా స్టోర్ అవుతుందన్నమాట. ఓకేనా? ఈ లిస్ట్ మొత్తం ఒక వాల్యూ లాగానే స్టోర్ కావడం జరుగుతుంది. లిస్ట్ అండర్ స్కోర్ ఏలో. సరే నేనైతే రన్ చేసి అయితే చూసాను. చూడండి. ఇక్కడ మనకి ఈ లిస్ట్ మొత్తం ఒక వాల్యూ లాగా, ఒక ఐటెమ్ లాగా స్టోర్ అవుతుందన్నమాట. అనదర్ లిస్ట్‌లో. అదే ఎక్స్టెండ్ అయితే ఏమవుతుంది? మనకి ఈ విధంగా అయితే స్టోర్ కాదనమాట. చూడండి. ఈ విధంగా ఇండివిడ్యువల్‌గా అయితే స్టోర్ కావడం జరుగుతుంది. ఎలాంటి బ్రాకెట్స్ లేకుండా ఇండివిడ్యువల్‌గా అయితే స్టోర్ కావడం జరుగుతుంది. ఇది డిఫరెన్స్ అనమాట. అపెండ్‌కి, ఎక్స్టెండ్‌కి. ఓకేనా? అపెండ్ అయితే ఓన్లీ ఒక వాల్యూ తీసుకుంటుంది. ఎక్స్టెండ్ అయితే మనకి మల్టిపుల్ వాల్యూస్ అయితే స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనకి ఇన్సర్ట్. ఇక్కడ మనం ఏం చేసాం ఇప్పటి వరకి? మనకి ఓన్లీ ఎండ్‌లోనే వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటూ రావడం జరిగింది. అంటే పెట్టడం జరిగింది. మనకి అపెండ్ ఏం చేస్తుంది? మనకి లిస్ట్‌లో ఎండ్‌లో వాల్యూస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎక్స్టెండ్ కూడా మనకి లిస్ట్‌లో ఎండ్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. కానీ మనం పర్టిక్యులర్ పొజిషన్‌లో ఓకేనా? పర్టిక్యులర్ పొజిషన్‌లో ఏదైనా వాల్యూస్‌ని యాడ్ చేయాలనుకుంటే మనం ఇన్సర్ట్ అనే ఈ మెథడ్‌ని అయితే యూజ్ చేస్తామనమాట. ఓకేనా? పర్టిక్యులర్ పొజిషన్‌లో మనం వాల్యూస్‌ని యాడ్ చేయాలనుకుంటే ఇదైతే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? లిస్ట్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఇండెక్స్ కామా వాల్యూ. మనం ఏ ఇండెక్స్‌లో అయితే పెడదాం అనుకుంటున్నామో ఈ వాల్యూని ఆ ఇండెక్స్ అయితే ఇక్కడ ఇవ్వాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఉంది. 1, 2, 3 ఇందులో మనం ఫోర్త్ పొయి 1 సారీ ఫస్ట్ పొజిషన్‌లో మనం 4 అనే ఒక వాల్యూని అయితే పెడదాం అనుకుంటున్నాం. ఫస్ట్ పొజిషన్‌లో 4 అనే దాన్ని పెడుతున్నాం. సో, మనకి ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రింట్ చేసినాం. ప్రింట్ చేస్తే ఏమైంది ఇక్కడ మనకి ఫస్ట్ పొజిషన్‌లో 4 అనేది వాల్యూ అనేది యాడ్ అయింది. మిగతా వాల్యూస్ అనేవి మనకి రైట్ సైడ్‌కి మూవ్ అయ్యాయన్నమాట. ఓకేనా? మిగతా వాల్యూస్ అనేది మనకి రైట్ సైడ్‌లో మూవ్ కావడం జరిగింది. ఇప్పుడు మనం దీన్నైతే ఒకసారి మనం వీఎస్ కోడ్ అయితే చేసి అయితే చూద్దాం. ఓకేనా? ఆల్రెడీ మనం లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక లిస్ట్ అయితే ఉందన్నమాట. దీనికి మనం ఇన్సర్ట్ చేద్దాం. లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సారీ డాట్ దట్ ఇన్సర్ట్ ఆఫ్ మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ పొజిషన్‌లో 4 అనే దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. దీని తర్వాత ప్రింట్ చేస్తున్నాం. లిస్ట్ అండర్ స్కోర్ ఏని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూడండి. చూడండి 1, 4, 2, 3 అని అయితే రావడం జరిగింది. ఓకేనా? ఒకవేళ మీరు సెకండ్ పొజిషన్‌లో ఇన్సర్ట్ చేశాననుకోండి. మనకి సెకండ్ పొజిషన్‌లో 4 అనే వాల్యూ అనేది ఇన్సర్ట్ కావడం జరుగుతుంది. మళ్ళీ రన్ చేస్తే చూడండి. ఇప్పుడు మనకి సెకండ్ పొజిషన్‌లో 4 అనేది స్టోర్ కావడం జరిగింది. ఈ విధంగా మనకి పర్టిక్యులర్ పొజిషన్‌లో మనం ఏదైనా వాల్యూని స్టోర్ చేయాలనుకుంటే మనం ఇన్సర్ట్ అనే ఈ మెథడ్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టు దీని తర్వాత పాప్. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయడం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వాటిని డిలీట్ చేయాలంటే మనం పాప్ అనే ఈ మెథడ్‌ని అయితే యూజ్ చేసుకుంటాం. పాప్ అనేది ఏం చేస్తుంది? మనకి ఎండ్‌లో ఉన్న వాల్యూని అనేది డిలీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రిమూవ్ చేసి దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అదంటే ఏందో చెప్తానన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకు ఒక లిస్ట్ ఉంది. 1, 2, 3 దీని తర్వాత లిస్ట్ అండర్ స్కోర్ ఏ డాట్ పాప్ ఆఫ్ అంటే మనకి లాస్ట్‌లో ఉన్న వాల్యూ అనేది పోవడం జరుగుతుంది. సో, మనకి 1, 2 అనేది రావడం జరిగింది. ఒకసారి మనం దీన్నైతే చూద్దాం. వీఎస్ కోడ్‌లో అయితే చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనకేంది లిస్ట్ 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 అండర్ స్కోర్ ఏ డాట్ పాప్ పాప్ ఆఫ్ అంటే మనకి 3 అనేది పోతుందన్నమాట. ప్రింట్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ సో, మనం దీన్నైతే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే 1, 2 అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి ఈ పాప్ అనేది ఏం చేస్తుంది ఇంకా మనకి ఏదైతే రిమూవ్ చేస్తుందో దాన్ని మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. అంటే మనకి రిటర్న్ చేస్తుందన్నమాట. సో, ఆ రిటర్న్ చేసేదాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చన్నమాట. స్టోర్ చేసుకొని ఏది డిలీట్ అయింది అనేది కూడా తెలుసుకోవచ్చు. సో, మనకి ఏం చేస్తున్నాను ఇక్కడ పాప్ వాల్యూ అని ఇంకో వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాం. పాప్ అండర్ స్కోర్ వాల్యూ చూడండి. ఇక్కడ మనం పాప్ చేస్తున్నాం కదా! ఆ వాల్యూని నేను స్టోర్ చేస్తున్నాను అనమాట. ఈ పాప్ మెథడ్ అనేది ఆ వాల్యూని రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే పాప్ చేశానో దాన్ని నేను ప్రింట్ చేసుకుంటాను. పాప్ అండర్ స్కోర్
వాల్యూ. ఓకేనా? ఆ రిటర్న్ చేసిన వాల్యూని నేనైతే ప్రింట్ చేసుకుంటాను. ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 3 అనేది వస్తుందన్నమాట. చూసారు కదా! మనకి ఈ పాప్ మెథడ్ అనేది మనకి ఆ పాప్ చేసిన వాల్యూని రిటర్న్ చేస్తుందన్నమాట. దాన్ని మనం ప్రింట్ చేసుకున్నాం. దీని తర్వాత మనం ఇంకేం నేర్చుకుందాం? రిమూవ్. ఈ రిమూవ్ అనే మెథడ్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ మీకు దీనికంటే ముందు పాప్‌లో ఇంకోటి కూడా చెప్పొచ్చన్నమాట. పాప్‌లో నేను ఏదైనా పర్టిక్యులర్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూని కూడా డిలీట్ చేసుకోవచ్చన్నమాట పాప్ యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ దీన్నైతే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లిస్ట్ అండర్‌స్కోర్ ఏ అని ఉంది. ఇప్పుడు మనకి పర్టిక్యులర్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూని డిలీట్ చేద్దాం అనుకుంటే, ఇక్కడ మీకు దానికి సంబంధించిన ఇండెక్స్ వాల్యూ, దానికి ఒక పొజిషన్ అయితే ఇవ్వాలన్నమాట. నేను ఇండెక్స్ 1లో ఉన్న వాల్యూని నేనైతే రిమూవ్ చేద్దాం అనుకున్నా. పాప్ చేద్దాం అనుకున్నా. అంటే 1లో ఏదుంది? 2 అనేది ఉంది కదా! ఓకేనా? ఇండెక్స్ వాల్యూ 1లో 2 అనేది ఉంది. సో, మనకి 2 అనే దాన్ని రిమూవ్ చేద్దాం ఓకేనా? ఇక్కడ మనం ఒకసారి అయితే రన్ చేసేది చూద్దాం. చూడండి. మనకి 2 అనేది పాప్ కావడం జరిగింది. పోవడం జరిగింది. 1, 3 అనేది రావడం జరిగింది. ఓకేనా? ఈ పాప్ మెథడ్ యూజ్ చేసుకొని ఓన్లీ ఎండ్ వాల్యూ కాకుండా మనం ఏదైనా పొజిషన్‌లో ఉన్న వాల్యూని కూడా రిమూవ్ చేయొచ్చనమాట. ఓకేనా? దీని తర్వాత మన స్లైడ్‌లోకి వచ్చినట్లయితే ఇప్పుడు మనం రిమూవ్ మెథడ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనం ప్రీవియస్‌గా పాప్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ రిమూవ్. ఈ రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఒక పర్టిక్యులర్‌గా ఒక వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటే ఏదైతే మనకి ఫస్ట్‌గా వస్తుందో దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ముందుగా ఏదైతే అక్కర్ అవుతుందో, ఫస్ట్‌గా ఏదైతే అక్కర్ అవుతుందో దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకైతే అర్థం కావడం జరుగుతుంది. లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 2, 3 అని ఉంది. ఇక్కడ మనకి 2 3స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? లిస్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 3 అంటున్నాం. ఓకేనా? మనం ముందుగా ఏ వాల్యూ అయితే 3 వస్తుందో ఆ 3ని రిమూవ్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ ముందుగా ఏదొస్తుంది? ఇక్కడ మనకి ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న 3 అనేది రిమూవ్ కావడం జరుగుతుంది. అంటే మనకేమొస్తుంది? 1, 2, 3 అనేది అవుట్‌పుట్ కిందైతే రావడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి మనం దీన్ని కూడా ఒకసారి వీఎస్ కోడ్‌లో అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ నేను చేసినట్టయితే ఓకేనా? లిస్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ రిమూవ్ ఆఫ్ వాల్యూ ఏ వాల్యూని రిమూవ్ చేద్దాం అనుకున్నాం? ఇక్కడ నేనైతే 3 అయితే పెడుతున్నాను. 1 తర్వాత 3 అనే వాల్యూని అయితే పెడుతున్నాను. ఓకేనా? ఫస్ట్‌గా ఏదైతే 3 అనేది అక్కర్ అవుతుందో, ముందుగా ఏదైతే 3 వస్తుందో దాన్నయితే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్‌స్కోర్ ఏ. ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ ఏం రావాలి? 1, 2, 3. 2, 3. ఒకవేళ మీకు మళ్ళీ 3 ఇచ్చారనుకోండి. 1, 3, 2, 3 ఇచ్చారు. ఇక్కడ మనకి 1, తర్వాత ఫస్ట్‌గానే 3 వచ్చింది. ఫస్ట్‌గా ముందుగా ఉన్న 3ని అయితే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ మళ్ళీ రన్ చేసినట్టయితే చూడండి. 1, 3, 2, 3 అంటే ముందుగా వచ్చిన ఒక 3 అనేది పోవడం జరిగింది. ఓకేనా? మనకు ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే పోవడం జరుగుతుంది. అన్ని 3స్ అనేవి రిమూవ్ కావన్నమాట. ఓన్లీ ముందుగా ఏదైతే వస్తుందో అదైతే రిమూవ్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనకేంది క్లియర్. ఈ క్లియర్ అనే మెథడ్ అయితే ఉందన్నమాట. మనకి లిస్ట్‌లో మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. మీరు మొత్తం క్లియర్ చేద్దాం అనుకున్నారు. లిస్ట్‌ని మొత్తం ఎంప్టీ చేద్దాం అనుకుంటే మీరు లిస్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ క్లియర్ ఆఫ్ అని ఇచ్చినట్టయితే మనకి ఆ లిస్ట్ అంతా కూడా మనకి క్లియర్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఎంప్టీ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని కూడా మనం ఒకసారి చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనం వీఎస్ కోడ్‌కి వచ్చినట్టయితే ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం క్లియర్ ఆఫ్. ఓకేనా? ఇప్పుడు మనం ఆ లిస్ట్‌ని అయితే క్లియర్ చేద్దాం. రన్ చేసినట్టయితే మనకి ఎంప్టీ లిస్ట్ అయితే వస్తుందన్నమాట. సరే. ఈ విధంగా మనకి ఎంప్టీ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసాం లిస్ట్‌లో మనకి చాలా మెథడ్స్ అయితే తెలుసుకోవడం జరిగింది. ఈ మెథడ్స్ అనేవి మనం గుర్తుంచుకోవాలా? అంటే గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదనమాట. కానీ మనకి ఏం తెలియాలంటే మనకి లిస్ట్‌లో ఇలాంటి మెథడ్స్ ఉన్నాయి. అవి ఇలా బిహేవ్ చేస్తాయి అనేది తెలుసుకోవాలనమాట. మనకి ఎప్పుడైతే మనకి అవసరం పడుతుందో మనం రివైజ్ చేసుకోవచ్చనమాట. గూగుల్‌కెళ్ళో నేను పీడీఎఫ్ కూడా ప్రొవైడ్ చేశాను. అందులోకెళ్ళి కూడా మీరు రివైజ్ చేసుకోవచ్చనమాట. మనకి ఎప్పుడైతే అవసరం వస్తుందో. కానీ అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మనం వాడుతూ ఉంటే కొన్ని గుర్తుండడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసేవి మీకైతే గుర్తుండడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మనకేంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టిక్యులర్ నంబర్ యొక్క వాల్యూ యొక్క ఇండెక్స్ తెలుసుకోవాలనుకున్నారు. ఇండెక్స్ అయితే వాడుకోవచ్చనమాట. ఇండెక్స్ మెథడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్‌గా ఏదైతే అక్కర్ అవుతుందో, ఇందులో కూడా మనకు ఫస్ట్‌గా ఏ నంబర్ అయితే అక్కర్ అవుతుందో దాని యొక్క ఇండెక్స్ మాత్రం రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 2, 3 ఉంది. ఇక్కడ మనకి నేను 3 యొక్క ఇండెక్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మనకు 2 ఉన్నాయన్నమాట 3స్ అనేవి. కానీ మనకి ముందుగా ఫస్ట్ ఏదైతే అక్కర్ అవుతుందో దాని యొక్క ఇండెక్స్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇండెక్స్ మెథడ్ యూజ్ చేస్తారో. లిస్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ 3 అనేది పెట్టినట్టయితే
మనకి ఇండెక్స్ ఇక్కడ మనకి 3 వాల్యూ ఎక్కడుంది? మనకి ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. సో, మనకి 1 అనేది రిటర్న్ కావడం జరుగుతుంది. ఓకేనా? మనకి ముందుగా ఏదైతే అక్కర్ అవుతుందో దాని యొక్క ఇండెక్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, మనం దీన్ని కూడా అయితే చేసి చూద్దాం. ఇండెక్స్ ఆఫ్ 3 ఓకేనా? మనకి ఇండెక్స్ ఆఫ్ 3 అంటే మనకి ఎక్కడుంది? మనకి ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. సో, మనకి 1 అనేది రిటర్న్ అవుతుందన్నమాట. ఓకేనా? ఒక సెకండ్. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి 1 అనేది రావాలన్నమాట. ఓకేనా? సో, మనకేమొస్తుంది? 1, 3, 2, 3 అని వస్తుందా? ఒక సెకండ్. ఇప్పుడు మనం ఏం చేసాం? ఓకే. ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనకి ఆ ఇండెక్స్‌ని మనం స్టోర్ చేసుకోవాలనమాట. మనకేం చేస్తుంది ఇక్కడ రిటర్న్ చేసిన దాన్ని స్టోర్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఆ వాల్యూ అనేది రాదనమాట. ఇప్పుడు మనం ప్రీవియస్‌గా ఏం మిస్టేక్ చేసాం? మనకి ఏదైతే వాల్యూ చేస్తుందో దాన్ని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోకపోతే మనకి సేమ్ వాల్యూ అనేది మనకి రిటర్న్ కావడం జరుగుతుంది. సేమ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం దాన్నయితే స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ మీరు ఖచ్చితంగా దీన్నయితే స్టోర్ చేసుకోవాలనమాట. ఓకేనా? మనం ప్రీవియస్‌గా పాప్ అనే మెథడ్‌లో ఏదైతే పాప్ చేస్తుందో దాన్ని ఏ విధంగా స్టోర్ చేసుకున్నామో, ఇక్కడ కూడా ఇండెక్స్‌ని కూడా స్టోర్ చేసుకోవాలనమాట. ఓకేనా? ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. మనం ఆ వేరియబుల్‌ని అయితే ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఆ ఇండెక్స్‌ని అయితే ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూడండి. మనకి 1 అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 ఇచ్చాననుకోండి. మనకి సెకండ్ దాని యొక్క ఇండెక్స్ తెలుసుకోవాలనుకుంటే, సో, మనం దీన్ని అయితే రన్ చేద్దాం. దాని యొక్క పొజిషన్ ఏది? 3. థర్డ్ పొజిషన్‌లో అయితే ఉండడం జరిగింది. దాని యొక్క ఇండెక్స్ అయితే రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా 2 ఉందనుకోండి. అయినా కూడా మనకి ఏమొస్తుంది? 3 అనేది వస్తుందనమాట. ఓకేనా? ముందుగా ఏదైతే అక్కర్ అవుతుందో దాని యొక్క ఇండెక్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి 3 అనేది రావడం జరుగుతుంది. సో, మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మెథడ్ కౌంట్. ఒక వాల్యూ అనేది ఒక లిస్ట్‌లో ఎన్ని టైమ్స్ వచ్చింది. కౌంట్ చేయాలనుకుంటే ఈ కౌంట్ మెథడ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే లిస్ట్ డాట్ కౌంట్ ఆఫ్ వాల్యూ. ఇక్కడ మనకి సెకండ్ వాల్యూ 2 అనేది ఇచ్చాం. ఈ 2స్ అనేవి ఈ లిస్ట్‌లో ఎన్ని టైమ్స్ వచ్చాయి. మనకి ఓన్లీ 1 టైమ్ వచ్చింది కాబట్టి మనకి అవుట్‌పుట్ వచ్చేసి 1 అయితే రిటర్న్ అవుతుందన్నమాట. సో, మనం దీన్ని కూడా ఒకసారి వీఎస్ కోడ్‌లో అయితే చేసేది చూద్దాం. ఇక్కడ మనం వీఎస్ కోడ్‌కి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం కౌంట్. ఓకేనా? కౌంట్ ఆఫ్ 2 నేను రన్ చేసినట్టయితే కౌంట్ ఆఫ్ 2 అంటే మనకి లిస్ట్‌లో ఎన్ని 2స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కదా! 2స్ అనేవి 2 ఉన్నాయి కాబట్టి మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 2 అనేది వస్తుందన్నమాట. చూసారు కదా! 2 అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కౌంట్ ఆఫ్ 3 అని ఇచ్చారనుకోండి. కౌంట్ ఆఫ్ 3 అనేస్తే మనకి 3స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ నేను ఇంకొక 3 కూడా పెడతాను. మనకి మొత్తం 4 3స్ అయితే ఉండడం జరిగింది. మనకి అవుట్‌పుట్ ఏమి రావాలి? 4 అని అయితే రావాలన్నమాట. చూడండి. మనకి 4 అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరిగింది. ఓకేనా? సో, మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం ఇంకొక మెథడ్ మనకి లిస్ట్ డాట్ సార్ట్ ఆఫ్. ఓకేనా? సార్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా! ఇంక్రీజింగ్ ఆర్డర్. మనకి ఎప్పుడైతే లిస్ట్ డాట్ సార్ట్ ఆఫ్ అంటామో మనకి ఆ లిస్ట్ అనేది మనకి సార్టెడ్ ఆర్డర్‌లో అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో, మనం దీన్ని కూడా వీఎస్ కోడ్‌లో అయితే చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం? మనకి లిస్ట్ అనేది 1, 3, 2 అని ఉందనుకోండి. ఇప్పుడు మనం లిస్ట్ డాట్ సార్ట్ అనేది చేసామనుకోండి. లిస్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ సార్ట్ ఆఫ్ చేసినట్లయితే మనకు అవుట్‌పుట్ అనేది మనకి సీక్వెన్స్ ఆర్డర్‌లో ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో రావడం జరుగుతుందన్నమాట. లిస్ట్ అండర్‌స్కోర్ ఏ. ఇక్కడ నేను రన్ చేసినట్లయితే మనకి 1, 2, 3 చూసారు కదా! మనకి ఆర్డర్‌లో అయితే రావడం జరిగింది. మనకి ఒక డౌట్ రావచ్చు. మనం ప్రీవియస్‌గా సార్టెడ్ అనే ఒక మెథడ్ ఫంక్షన్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? ఈ సార్టెడ్‌కి ఈ సార్ట్ అనే మెథడ్‌కి డిఫరెన్స్ ఏందో చూద్దాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏందంటే ఇక్కడ చూడండి. లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 2 లిస్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ సార్ట్ ఆఫ్ అని చేసి దాన్ని ప్రింట్ చేసినట్లయితే మనకి ఆ లిస్ట్ అనేది సార్ట్ అయింది. 1, 2, 3 అదే ఇక్కడ చూసినట్టయితే లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి లిస్ట్ ఉంది. సార్టెడ్ ఆఫ్ లిస్ట్ అండర్‌స్కోర్ ఏ చేస్తే మనకి సేమ్ అవుట్‌పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మనకేందంటే మనకి ఈ లిస్ట్‌ని అప్డేట్ చేస్తుందన్నమాట సార్ట్ అనేది. కానీ ఇక్కడ సార్టెడ్ అనేది మనకి అప్డేట్ చేయదన్నమాట. కానీ ఆ కాపీ అనేది మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి మనం దీన్నయితే చేసేది చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ సార్ట్ గురించి చూసాం కదా! సార్టెడ్. మనకి సార్టెడ్ ఏం చేస్తుందంటే లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తున్నాం? బి అని పెడదాం. 1, 2, 3, 2 అనేది ఇద్దాం. లిస్ట్
మనం సార్టెడ్ అనేది యూజ్ చేద్దాం అనుకున్నాం కదా. సార్టెడ్ సార్టెడ్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ ప్రింట్ ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఇక్కడ మనకి రెండింటికి డిఫరెన్స్ అవుట్పుట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్, ఒక నిమిషం, ఇక్కడ మనకి స్క్వేర్ బ్రేసెస్ కాదనమాట, రౌండ్ బ్రేసెస్ అయితే పెడదాం. ఓకేనా. ఇప్పుడు మనం రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనకి రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడ మనం లిస్ట్ ఏని ప్రింట్ చేస్తున్నాం, లిస్ట్ బిని ప్రింట్ చేయాలి కదా. ఓకేనా. మళ్ళీ అయితే ఒకసారి రన్ చేద్దాం. చూడండి, మనకి ఫస్ట్ సార్టెడ్ యూజ్ చేసినప్పుడు మనకి 1, 2, 3 అనేది రావడం జరిగింది. అదే మనం సార్టెడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, 1, 3, 2 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏం చేస్తుంది అంటే, ఈ సార్ట్ అనేది మనకి ఈ లిస్ట్ని అప్డేట్ చేస్తుంది, మాడిఫై చేయడం జరుగుతుంది. కానీ ఇది ఓన్లీ కాపీ చేసుకొని దాన్ని మాత్రమే మాడిఫై చేయడం జరుగుతుంది. యాక్చువల్ లిస్ట్ని ఏం చేంజ్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు మనకి ఈ సార్టెడ్ ఏం చేస్తుందంటే, మనకి దాన్ని కాపీ అనేది మాడిఫై చేసి రిటర్న్ చేయడం జరుగుతుంది. మనకి చూపిస్తుంది చూడండి, లిస్ట్ అండర్ స్కోర్ సి అనే దాంట్లో నేను స్టోర్ చేస్తున్నాను, ఆ సార్టెడ్ చేసిన దాన్ని స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, మనకి సార్టెడ్ ఆర్డర్లో అయితే రావడం జరుగుతుంది, ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ సి. సో మనం ఈ సార్టెడ్ దాన్ని నేనైతే కాపీ చేస్తున్నాను, కామెంట్ చేస్తున్నాను. అండ్ నేను రన్ చేసినట్టయితే చూడండి, మనం ఎప్పుడైతే దీన్ని లిస్ట్ అండర్ స్కోర్ బిని ప్రింట్ చేసామో మనకి ఎలాంటి చేంజెస్ అనేది లేదనమాట. కానీ మనకి ఈ సార్టెడ్ అనేది రిటర్న్ చేస్తుంది, దాన్ని కాపీ చేసి మాడిఫై చేసి దాన్ని రిటర్న్ చేస్తుంది. సో ఆ లిస్ట్ సీని ప్రింట్ చేసినప్పుడు మనకి సార్టెడ్ ఆర్డర్లో వాల్యూస్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా. దీనికి ఇదనమాట డిఫరెన్స్, సార్టెడ్కి. దీని తర్వాత చూడండి, ఇక్కడ మనకి లిస్ట్ అనేది మోడిఫై అవుతుంది, ఇక్కడ మనకి కొత్త లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా. కొత్త లిస్ట్ క్రియేట్ అయ్యి మనకి అందులో అది అవన్నీ సీక్వెన్స్ ఆర్డర్లో రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంక్రీజింగ్ ఆర్డర్లో రావడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో, సార్ బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఫిబొనాకీ సిరీస్ గురించి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది, డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరిగింది. సో మీరు అది తప్పకుండా వీడియోలో అయితే చూడండి అనమాట. ఫిబొనాకీ సిరీస్ అనేది రికర్షన్ యూజ్ చేసుకొని ఈ విధంగా రన్ అవుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. ఇది మనకి ఇన్పుట్ అనేది 5 ఇస్తే మనకి అవుట్పుట్ అనేది 5 వస్తుంది అనమాట ఫిబొనాకీ సిరీస్లో. ఓకేనా. అసలు ఫిబొనాకీ సిరీస్ అంటే ఏందో చెప్తాను. ఒకవేళ మీకు రికర్షన్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలనుకుంటే మీరు ఒకసారి తప్పకుండా ప్రీవియస్ వీడియో అయితే చూడండి అనమాట. ఓకేనా. రికర్షన్ అంటే ఏంది, మనకి 2 వాల్యూస్ ఉంటాయి, 0, 1 అనేది డెఫినేషన్. మనం ఆ ప్రీవియస్ 2 వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. 0 + 1 చేస్తే మనకి ఏమొస్తుంది, 1 అనేది వస్తుంది అనమాట. ఓకేనా. 0 + 1 చేస్తే మనకి 1 అనేది వస్తుంది. 1 + 1 చేస్తే మనకి ఏమొస్తుంది, 2 అనేది వస్తుంది అనమాట. 2 ప్లస్ చూడండి, 1 + 2 చేస్తే మనకి 3 అనేది వస్తుంది అనమాట. ప్రీవియస్‌గా ఉన్న 2 వాల్యూస్‌ని యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ వాల్యూ అనేది వస్తుందన్నమాట. దాన్ని మనం ఫిబొనాకీ సిరీస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా. దాని యొక్క స్ట్రక్చర్ ఇక్కడ చూడండి. ఓకేనా. మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫిఫ్త్ టర్మ్ కావాలనుకుంటే మనకి ఫోర్త్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ కావాలి కదా. ఓకేనా. ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నది, థర్డ్ పొజిషన్‌లో ఉన్నది కావాలి. సో 5 - 1 ప్లస్ 5 - 2 చేసినట్టయితే మనకి ఆ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఫిఫ్త్ వాల్యూ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ ఫార్మాట్‌లో అయితే ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా ప్రీవియస్ వీడియో అయితే చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా అయితే చెప్పడం జరిగింది. ఓకేనా. దాని యొక్క డయాగ్రామాటిక్‌గా చూసినట్టయితే ఇప్పుడు మనకేంది, ఎఫ్(4) అంటే ఏంది, ఓకేనా. ఎఫ్(4) మైనస్ ఎంత 1, అలాగే 4 - 2. అలాగే మనం ఎఫ్(3)ని మళ్ళీ కాల్ చేసినప్పుడు మనకేమొస్తుంది, ఎఫ్(2), ఎఫ్(1). మళ్ళీ ఎఫ్(2)ని కాల్ చేస్తే ఎఫ్(1), ఎఫ్(0). ఓకేనా. ఎప్పుడైతే ఎఫ్(1) వస్తుందో మనం 1 అయితే రిటర్న్ చేస్తున్నాం, ఎఫ్(0) వచ్చినప్పుడు మనం 0ని రిటర్న్ చేస్తున్నాం. ఈ విధంగా మనకి ఫంక్షన్ కాల్స్ అనేవి జరుగుతాయన్నమాట. ఇక్కడ కూడా ఎఫ్(2) అంటే ఎఫ్(1), ఎఫ్(0). ఓకేనా. ఇక్కడ మీరు తప్పకుండా ప్రీవియస్ వీడియో అనేది చూడండన్నమాట. మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే, కీ టేక్‌అవేస్ వచ్చేసి లిస్ట్ మెథడ్స్, పెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, పాప్, మూవ్, క్లియర్, వీటి గురించి మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకోవడం జరిగింది. ఓకేనా. ఇంకా మీకు ఎక్స్ట్రాగా కొన్ని మెథడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండన్నమాట. దీని తర్వాత మనం లిస్ట్ మెథడ్స్ వచ్చేసి ఇండెక్స్, కౌంట్, అలాగే సార్ట్, వీటి గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. దీని తర్వాత ఒక కోడింగ్ ప్రాక్టీస్ అంటే ఫిబొనాకీ సిరీస్.
ఓన్లీ క్వెషన్ అయితే ఫిబొనాక్సి సిరీస్ అంటే ఏందో చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఫిబొనాక్సి సిరీస్ గురించి ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఆ వీడియో కూడా మీకు ఈ ఐ కార్డ్స్‌లో లేదా మీకు డిస్క్రిప్షన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. అక్కడికెళ్ళి మీరైతే చూడవచ్చనమాట. దీని తర్వాత ప్రాక్టీస్. ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నారో మీరు తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండనమాట. ఓకేనా? అప్పుడే మీకు మీరు ఆ సబ్జెక్ట్‌లో అంటే మీరు ఆ కాన్సెప్ట్‌లో మీరైతే స్ట్రాంగ్ అవుతారనమాట. ఓకేనా? తప్పకుండా ప్రాక్టీస్ చేయండి.